ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మారుమోగుతుంది. అతనే బీహార్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సెంచరీ బాది అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వీర విహారం చేసిన ఈ యువ కిశోరం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు. మార్చి 27న వైభవ్ 15వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇది కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు అతనికి దొరికిన గోల్డెన్ టికెట్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు వింటేనే బౌలర్లకు వణుకు పుడుతుంది. 12 ఏళ్లకే రంజీలో అరంగేట్రం, 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టడం, ఇలా అన్ని సంచలనాలే. అయితే ఇప్పటి వరకు వైభవ్ వయసు 14 ఏళ్లే కావడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం అతను అంతర్జాతీయ సీనియర్ క్రికెట్ ఆడేందుకు అవకాశం లేకపోయింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ ఆటగాడైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండుండాలి. సరిగ్గా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒకరోజు ముందే వైభవ్ తన 15వ పుట్టినరోజు జరుపుకోవడంతో ఇప్పుడు టీమిండియా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫైనల్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్కు టైటిల్ అందించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ గుజరాత్ టైటన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో కూడా అతి పిన్న వయసులో సెంచరీ చేసినటువంటి రికార్డు వైభవ్ పేరు మీదనే ఉంది. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కుమారుడి విజయం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఒకప్పుడు భూమి అమ్మి కొడుకును క్రికెటర్ను చేసినటువంటి ఆయన ఇప్పుడు వైభవ్ సాధిస్తున్నటువంటి విజయాలను చూసి గర్వపడుతున్నారు. ప్రస్తుతం భారత టెస్ట్ క్రికెట్ జట్టులో మార్పులు జరుగుతున్న తరుణంలో సెలెక్టర్లు కన్ను ఖచ్చితంగా ఈ యువ సంచలనంపై ఉంది. ఐపీఎల్ 2026లో వైభవ్ తన ఫామ్ను కొనసాగిస్తే త్వరలోనే మనం అతన్ని టీమిండియా బ్లూ జెర్సీలో చూడడం ఖాయం. ఆల్ ద బెస్ట్ వైభవ్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.